అటు వర్షం స్టార్ట్ అయింది, గాలి దుమారం. ఈ సీజన్లో కామన్ ఇవన్నీ. ఇవి చూడండి, నైవేద్యం తినే పిట్టలు మొత్తం కంప్లీట్ చేసినాయి మామిడి పళ్ళ రసం. ఇంత గాలి దుమారం, అబ్బా అబ్బా విపరీతంగా తిరుగుతుంది ఇట్లా. మేఘాలు చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయి, నల్లగా ఒకటే వెళ్ళిపోతున్నాయి. అటు వెళ్ళిపోతున్నాయి పడమర వైపుకు. వర్షం కూడా స్టార్ట్ అయింది. చిట్టి పిట్ట ఆడుకుంటుంది. ఈ వర్షంలో కూడా పిట్టలు వచ్చినాయి, ఆడుకుంటున్నాయి. వీళ్ళు ఆరేకులు నేను అరుణానందగిరి. సాయంత్రం మరి గాలి వాన వచ్చింది, వర్షం అయితే మధ్యలోనే అయిపోయింది. ఇక వాన పోయింది కానీ మన వాతావరణం అంతా చేంజ్ అయింది. కొంచెం గాలి వాన తీవ్రంగా వచ్చినట్టుగా వచ్చింది. వచ్చేసరికి మొత్తం డస్ట్ నిండింది ఇంట్లో. ఇక అంతా శుభ్రం చేసుకొని పాలు వేడని ఇప్పుడు సర్వపిండి పెడదామని మరి ప్లాను. ఇక ఈ షార్ట్లో పెడతాం, ఏమేమి వేసుకున్నాను అది ఇప్పుడు గిన్నెకి పెడదాం. అయితే పాతకాలంలో దీన్ని ఇత్తడి సర్వలు అని ఉండేవి. అంటే బిందె కంటే చిన్నది సర్వ, చిన్న పిల్లలు ఎత్తుకునేది సర్వ, దానికి పెట్టేటోళ్ళు కాబట్టి ఇది సర్వపిండి అనే పేరు వచ్చింది. అంతే, మనకి ఇలా రెండు అవుతాయి. నేనైతే ఒక్కటే చేద్దాం అనుకున్నా కానీ రెండు అవుతాయి. సరే, ఇట్లా కలిపితే పిండి మంచిగా ఉంటుంది. అయితే కొంచెం గట్టిగా కూడా కలుపుకుంటారు. ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా ఇట్లా మంచి మిక్స్ అయ్యేటట్టుగా ఇట్లా అనాలి. నేను చాలాసేపు అన్న తర్వాత ఇప్పుడు గిన్నెకి పెడదాం మరి. అయితే ఇంట్లో నేను పల్లీలు వేయలే, ఎందుకంటే ఇప్పుడు దగ్గు ఉంది మాకు. పల్లీలు వేయలే. వాతావరణం ఎట్లా ఉంటుందంటే, ఈ వాతావరణంలో పకోడీ, అబ్బా ఈరోజు నాకు సర్వపిండే జ్ఞాపకం వచ్చింది, పకోడీ జ్ఞాపకం రాలే. ఇప్పుడు పకోడీ జ్ఞాపకం వస్తే సరే సింపుల్గా అయిపోతుండే కదా పకోడీ వేసుకుంటే అని మళ్ళీ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడని చేద్దాం. అయితే ఈ వర్షం సాయంత్రం ఇట్లా అవుతూ ఉంటే మనకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి ఏదన్నా ఒకటి తినాలని జ్ఞాపకం వచ్చినా కానీ ఆ ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది, మనకు పని తప్పది. ఇట్లా ఉంటుంది. ఇక ఇది సర్వపిండికి గిన్నె ప్రత్యేకించి సర్వపిండి కోసమే వస్తుంది కదా. నేనైతే ఫిష్ ఫ్రై కూడా చేసేదాన్ని దీనిలో. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఏం చేస్తలేను, వెనకట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసేదాన్ని. నీళ్ళకెళ్ళి సగం తీసుకొని షూట్ చేసుకుంటే వేయాలంటే చాలా కష్టం ఏదైనా. కానీ అది వేరే వాళ్ళు చేయమంటే మనం చేయలేము. ఇది నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు వీడియో చేస్తాం, నువ్వు అటు పట్టుకో ఇటు పట్టుకో అంటే ఒకరోజు పట్టుకుంటాం, కానీ రోజు చేయం. ఇంకా ఇది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా. సరే, ఇట్లా ప్రెస్ చేసుకోవడమే అంతే, సింపుల్గా ప్రెస్ చేసి కాలుస్తాం. పొయ్యి మీద కూడా కాల్చుకుంటారు పాతకాలంలో. ఇటు వర్షం పడు, అటు పొయ్యి మీద సర్వపిండి ఇవన్నీ చేసేటోళ్ళు పాపం ఆడోళ్ళు. ఇప్పుడు పాతకాలం ఉన్న బాధలల్లో ఒక 10% కూడా లేవు లేడీస్కు. ఎందుకంటే వర్షం పడితే బయటనే వంట చేస్తూ ఉంటుండే చాలామందికి, కష్టం ఉంటుండే. పొయ్యి ఊదడం అది కూడా లేదు కదా ఇప్పుడు మనకు. అప్పటోళ్ళు అయ్యో పొయ్యి స్టవ్ ఉంటే ఎంత బాగుండు, ఇట్లా ఇంట్లో వండుకుంటే ఎంత బాగుండు, అదే అన్నిటికంటే మంచిది అని వాళ్ళు అంటే అది ఒక్కటి దొరికితే చాలా అనుకున్నారు అప్పటోళ్ళు. అది వాళ్ళకు అప్పుడు లేదు కాబట్టి. కానీ ఇప్పుడు మనకు ఇంట్లో స్టవ్వులు, అది చిమ్నీలు, 4 స్టవ్వులు ఇవన్నీ ఉన్నా కానీ సంతోషంగా ఉండేటోళ్ళు సంతోషంగా ఉంటారు, బాధతో ఉండేటోళ్ళు బాధతో ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే సంతోషంగా ఉంటా అని అనుకుంటాం కదా. అది ఏది కాదు. ఉన్న దానిలో ఉండు సంతోషం, ఉన్న దానిలోనే సంతోషాన్ని వెతుక్కునుడు కంటే ఇది వస్తే సంతోషంగా ఉంటాం అనేది ఏది లేదు.
ఇట్లా హోల్స్ పెడితే ఈ మధ్యలోకి కూడా పోయి నూనె చాలా బాగుంటుంది. ఇవి చూడండి, కొన్ని వాటర్ ఇట్లా అంటారు అని స్టవ్ మీద పెట్టడమే. అసలు ఇంట్లో ఉప్పు ఉందా లేదా అని చెక్ చేయలేదు, టేస్ట్ చేయలేదు. సూపర్ ఉంది అసలు. కొత్తిమీర ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది. రండి, స్టవ్ వెలిగించినాం, పెట్టినాం. ఇది మూత పెడతాం. మూత ఉండాలి కంపల్సరీ. ఇక మూత పెట్టి ఇంకో పని ఉంది, అది చేసుకొని వస్తాం. ఆల్రెడీ సాయంత్రం పాలు ఇప్పుడే వేడైనాయి, బంద్ చేసిన. ఈ సర్వపిండి అయిన తర్వాత టీ పెట్టుకొని తాగుదాం. వర్షం మధ్యలోనే అయిపోయింది. ఇదండి మనం పెట్టిన వడియాలు ఇట్లా ఆరుతున్నాయి. రేపైతే ఇక మంచిగా ఆరుతాయి. ఆంజనేయ స్వామికి పంపిద్దామని వచ్చిన. చూడండి ఎంత బాగున్నాయి పూలు. ఇవి ఆంజనేయ స్వామికి, వినాయకునికి, శివునికి ఈ జిల్లేడు పువ్వులు సమర్పిస్తారు. చిట్టిపక్షి వచ్చింది చూడండి. ఇవన్నీ మరి మాల కడదాం. మాల కట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి రావాలి మధ్యలో మన సర్వపిండి సంగతి ఎట్లా ఉందనేది. ఇవన్నీ పనులు. జిల్లేడు మాల రెడీ అయింది, కవర్లో పెట్టి మరి ప్యాక్ చేసి ఉంచుదాం. రేపు మార్నింగ్ వాకింగ్ గ్రౌండ్లో ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇవ్వడానికి తీసుకెళ్ళాలి. ఇది చూడండి మన సర్వపిండి సంగతి. మాడిపోవద్దని ఇక్కడ జాలి కూడా పెట్టిన. ఇది పెట్టడం వల్ల హీట్ చాలా దూరం దాకా కూడా హీట్ అవుతుంది. ఇంకా రాలే 10 minutes అయితే అవుతుంది. అటు సైడ్ అయింది, ఇటు సైడ్ మంచిగా ఉడికింది. మంచి బ్రౌన్ అవుతుంది. సర్వపిండి రెడీ అయింది. స్టవ్ మీదకి వెళ్ళి తీసి పక్కకు పెట్టిన చల్లారుతుందని. ఇంకా ఇప్పుడు తిని టీ తాగుదాం. టీ కూడా పెట్టిన. మన సర్వపిండి అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా మంచిగా ఉంది. ఇప్పుడు సర్వపిండి తిని టీ తాగుదాం. ఆల్రెడీ టీ కూడా పెట్టిన. ఇక ఈ రోజు మరి మన ఈవినింగ్ ఇట్లా గడిచింది. రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఈ సర్వపిండి తింటా, టీ తాగుదాం అంతే.